ఒక అంటే శాలిని అనే ఆవిడ రిప్లై కామెంట్ చేశారు. ఏంటంటే సాటర్డే టు సండే హెయిర్ ఎలా మెయింటైన్ చేస్తారు, అంటే ఇలా చేసిన తర్వాత ఎలా డ్రై చేసుకుంటారు, హోమింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం పెట్టమన్నారు. సో డీటెయిల్గా. సో నేను ఇప్పుడు అది మీకు పెట్టబోతున్నాను. మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు మెయింటైన్ చేసుకోవడం కొంచెం కష్టం, బట్ అంత కష్టమేం కాదు, చాలా ఈజీనే. మనం కొంచెం ఎఫర్ట్ పెడితే చాలు. సో ఆ వీడియో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో చూడండి, నేను ఇప్పుడైతే యాక్చువల్లీ హెడ్ బాత్ చేశాను. ఇప్పుడు నేను ఈ కోమ్ తీసుకుంటున్నాను. నేను పెద్ద పళ్ళ దగ్గరనే కొనుక్కుంటానండి, ఎందుకంటే మనకి చిక్కు తొందరగా వచ్చేస్తుంది. నాది యాక్చువల్లీ అంత కర్లీ హెయిర్ ఏం కాదు, కొంచెం సాఫ్ట్ హెయిర్. సో ఇంకొంచెం తొందరగానే వస్తుంది, బట్ నాకు కూడా చిక్కు పడుతుంది. అందుకే నేను ఇలా పెద్ద పళ్ళ దగ్గర తీసుకోవాలి ఎప్పుడు కూడా. మనకి వుడెన్ కోమ్స్ కూడా ఉంటాయి. నేను వుడెన్ కోమ్స్ కూడా ట్రై చేశాను, బట్ నాకు అవి ఏంటంటే జుట్టుకి పట్టేసినట్టు అనిపించింది, ప్లాస్టిక్కే బెటర్ అనిపించింది. సో అందుకని దీంతో ఫస్ట్ కోమ్ చేసుకుంటానండి. నేను హెడ్ బాత్ చేసి వచ్చిన వెంటనే ఇలా చక్కగా కోమ్ చేసేసుకుంటాను హెయిర్ అంతా కూడా. పైన చేసుకోవాలండి, మరీ డీప్ గా ఎక్కువ జుట్టు ఊడిపోతుంది. తడి మీద ఏంటంటే మనం ఎప్పుడైనా సరే లైట్ గా కోమ్ చేసుకోవాలి. సో దట్ ఏంటంటే మన జుట్టు సాఫ్ట్ గా ఉంటుంది, ప్లస్ మనకి హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది. చూడండి, ఇలా నేను జస్ట్ లైట్ గానే కోమ్ చేస్తున్నాను, ఎక్కువ ఏం చేయట్లేదు. చూస్తున్నారు కదా, ఇలా స్లోగా చేసుకుంటూ ఉండాలి. చేస్తే ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ ఉండదండి. చూస్తారు కదా, చాలా లైట్ గా కోమ్ చేసుకోవాలి. 1 or 2 వచ్చినాయి అంతే. చూడండి, అది కూడా లేదు నా కోమ్కి. సో ఇలా ఫస్ట్ దువ్వేసుకుని తర్వాత నేను టవల్తో డ్రై చేసుకుంటాను. సో అది కూడా చూపిస్తాను. టవల్ తీసుకుని ఇలా నేను ఆయిల్ ఎలా అప్లై చేసానో చూసాను కదా. సో మన జుట్టు కూడా ఎప్పుడు అలానే తుడుచుకోవాలండి. ఇలా తీసుకుని ఒక్కొక్కటి తీసుకుని ఇలా చేసుకుంటే ఏంటంటే మన స్టాకున్న వెట్నెస్ అంతా కూడా పోతుంది ఈజీగా. చెప్పాను కదా, నేను ఏ డ్రైయర్స్ కూడా వాడను, ఎందుకంటే ఆ హీట్ కి మన హెయిర్ ఫాల్ అనేది చాలా పెరిగిపోయింది. సో ఇలా టవల్ తో డ్రై చేసేసుకుంటే కొంచెం ఎఫర్ట్ పెట్టండి. ఇలా కొంచెం విడి తీసుకుని మొత్తం ఇలా చేసుకుంటే చూస్తారు కదా, సిల్కీగా కూడా అనిపిస్తుంది మనకి యాక్చువల్లీ కోమ్ చేసుకున్న తర్వాత. సో అందుకని మనకి వెట్ హెయిర్ ఉన్నప్పుడు పైన లైట్ గా మాత్రం కోమ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకు చాలా సాఫ్ట్ గా సిల్కీగా అనిపిస్తూ ఉంటుంది హెయిర్ అనేది. ఇటువైపు కూడా అంతే, సేమ్ అలానే మొత్తం ఒక్కొక్కటి విడి తీసుకుని చక్కగా తుడిచేసుకోవాలి ఇలాగా. ఇలా చేసుకున్న తర్వాత మన హెయిర్ మొత్తాన్ని కూడా ఒక్కసారి డ్రై అయిపోతుందండి. ఇలా చేస్తున్న టైంలోనే మనకి ఫ్యాన్ కిందనే చేసుకోండి, కొంచెం గాలి ఆడుతూ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మనకి కొంచెం హాయిగా కూడా అనిపిస్తుంది తలస్నానం చేసి వచ్చిన వెంటనే ఇలా డ్రై చేసుకుంటే. సో ఇప్పుడు మనం ఇలా చేసుకున్న అంటే తర్వాత వెంటనే మొత్తం కూడా ఏమి డ్రై అవ్వదు, ఒక 60% అయితే డ్రై అయిపోతుంది. సో ఒక 5 to 10 minutes ఏంటంటే చైర్లో కూర్చొని చక్కగా ఫ్యాన్ కింద పెట్టుకొని ఇలా ఆరబెట్టేసుకోండి. మొత్తం మనకి చక్కగా డ్రై అయిపోతూ ఉంటుంది. మీరు ఏ ఫోన్ చూసుకుని ఎక్కువ వీడియోస్ చూస్తే చాలు, ఇలా మీ హెయిర్ అంతా డ్రై అయిపోతుంది. అండ్ మీరు చూసుకునేటప్పుడు జస్ట్ ఇలా అనుకుంటూ ఉండండి, ఈజీగా డ్రై అయిపోద్ది. చూడండి, నాకు ఇలా అనేటప్పుడు నాకు చిక్కు కూడా పడట్లేదు, ఎందుకంటే నేను ముందు తీసేసుకున్నాను కదా, చక్కగా దేనికది ఇలా వచ్చేస్తూ ఉంటుంది. సో
అర్థమైపోయింది. సో మనం జడేసుకునేటప్పుడు కూడా పెద్దగా ఏం కష్టపడక్కర్లేదు అండ్ మన హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా చేస్తే. సో ఇది ఇలా నేను డ్రై చేసుకుంటాను నా హెయిర్ అనేది. ఇదేంటంటే నేను వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ చేసి ఇలా డ్రై చేసుకుంటాను. అండ్ డ్రైయింగ్ కూడా ఎంతసేపు అంటే ఒక 20 minutes వరకు సరిపోతుంది మ్యాక్స్. సో డ్రై అయిపోయిన తర్వాత నేను జడేసేసుకుంటానండి. సో అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇంకొక విషయం ఏంటంటే నేను కొంచెం వెట్గా ఉన్నప్పుడే జడేసుకుంటాను. నేను చూపిస్తాను మీకు. జడేసుకుంటే ఏంటంటే మన హెయిర్ బాగుంటుంది సాఫ్ట్గా. బట్ నేను అది జడేసి ఉంచేయను, ఇప్పేస్తాను వెంటనే. చూడండి అది కూడా. చూడండి ఇలా లూజ్గా హెయిర్ అనేది అల్లేసుకుంటాను ఒక్కసారి. మనకి ఇలా చేస్తే చిక్కు పడడం చాలా తగ్గిపోయింది అండ్ మన హెయిర్ కూడా చాలా సిల్కీ స్మూత్గా ఉంటుంది, బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. చూసాక నేను ఇక్కడ చిక్కు కూడా ఎక్కువ ఏం తీయట్లేదు, నాకు కూడా లైట్గా ఉంది. జస్ట్ పైన అలా దూకుని తీసినాను అంతే. సో చూస్తున్నాను కదా పైన దూకుని ఒక్కసారి ఇలా జడేసేసుకున్నాను. బట్ నేను ఇది ఉంచును అని చెప్పాను కదా, ఇప్పుడు ఇప్పేస్తాను. ఇలా చేస్తే ఏంటంటే మనకి హెయిర్ చిక్కుపడ్డం అనేది తగ్గిపోతుందండి. సో అందుకని ఇలా చేస్తాను నేను. సో ఇలా ఇప్పేటప్పుడు మటుకు ఎప్పుడైనా సరేనంటే మీరు ఎప్పుడైనా జడేసుకుని ఇలా విప్పుకునేటప్పుడే మనం చిక్కు తీసేసుకుంటే ఏంటంటే చాలా వరకు వచ్చేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ చాలా తగ్గిపోతుంది. చూడండి ఇలా జడ ఉక్క తీసుకునేటప్పుడు ఇలా తీసుకోండి, మనకి ఎలాంటి చిక్కున్న పోయింది, హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అయిపోయింది నా హెయిర్. సో ఇప్పుడు నేను ఒక 5 to 10 minutes దీన్ని వదిలేస్తానండి. ఇలాగా చక్కగా ఫ్యాన్ వేసి హాయిగా ఫ్యాన్కి కూర్చుంటాను ఒక 10 minutes వరకు. సో తర్వాత ఏంటంటే నేను జడేసేసుకుంటాను. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. అయిపోయిందండి. నా జుట్టు అయితే ఫుల్గా డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను జడలో వేసుకుంటానో చూపిస్తాను. లూజ్గా వేసుకుంటాను. హెడ్ బాత్ చేసినప్పుడు ఏంటంటే నేను టైట్గా వేసుకోను. ఇంకేమైనా మన లోపల కొంచెం వెట్నెస్ ఉంటే అది ఆరిపోతుంది. సో అందుకని కొంచెం లూజ్గా జడ అనేది వేసుకుంటాను. మనకి లూజ్గా వేసుకోవాలంటే మొత్తం హెయిర్ మొత్తం లూజ్గా జడ వేసుకుంటే మనకి అంత లుక్ రాదు. సో అంతా నేను ఒక ప్లక్కర్ పెట్టుకుని మిగతా హెయిర్ అంతా కూడా లూజ్ హెయిర్ వేసుకుంటాను, జడ వేసుకుంటాను. చూడండి అది కూడా. ప్లక్కర్ పెట్టేస్తానండి పైన నేను. చూస్తున్నారు కదా, ఇలా ఒక చిన్న ప్లక్కర్ పెట్టేసి మిగతా హెయిర్ అంతా కూడా కొంచెం లూజ్గా అనేది వేసుకుంటాను. ఎందుకంటే మనకి వెట్నెస్ ఏమైనా ఉంటే ఆరిపోతుందని. When there's no more hope is left in me, I can see what comes my way, and I'm always lost. చూస్తున్నారు కదా, ఇలా లూజ్గా వేసుకుంటానండి నేను, టైట్గా అస్సలు వేసుకోను.
హెయిర్ ఫాల్ అయితే ఒక 5 to 6 హెయిర్స్ వచ్చినాయి అంతే. చూసారు కదా ఇలా. సో మనం ఇలా చేస్తే ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. సో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక బ్యాండ్ పెట్టేసుకుంటాను. సో ఇంతేనండి, నా జడ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మనకి పట్టుకుంటే చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. సో ఇదండి, నేను ఇలా అయితే జడేసేసుకున్నాను. చూడండి, నేను లూజ్గా పక్కన ఒకటి పెట్టుకుని మిగతా అంతా కూడా జడేసేసుకున్నాను ఇలా చక్కగా. సో ఇది ఇలా ట్రై చేసి చూడండి, మీకు హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ నేను హెడ్ బాత్కి ఏమేమి వాడతాను ఏంటి అనేది నేను ఇవాళ మీకు చూపించిన అదొక నెక్స్ట్ వీడియో చేస్తాను. సో అది మీరు తప్పకుండా చూడండి. అండ్ చెప్పాను కదా నా వీక్ మొత్తం ఎలా చేసుకుంటాను ఏంటి అనేది. ఇది నేను వీక్లీ 2 ఇలా చేసుకుంటాను. హెడ్ బాత్ చేసిన తర్వాత ఇలా అయితే డ్రై చేసుకుంటాను. సో నెక్స్ట్ రిమైనింగ్ 4 days కూడా నేను ఆయిల్ ఎలా అప్లై చేసుకుని జడ ఎలా వేసుకుంటానని అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అంటే రేపు చూపిస్తానండి. ఇవాళ యాక్చువల్లీ హెడ్ బాత్ చేశాను కదా. సో నెక్స్ట్ మీకు ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటాను. డైలీ కూడా నేను ఆయిల్ అప్లై చేసే వీడియో పెట్టాను, బట్ అలా మనం చేయాలి డైలీ అంటే మనకు వీలు అవ్వదు. కాబట్టి నేను ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చూపించి జడ ఎలా వేసుకుంటాను కూడా మీకు చూపిస్తాను. సో ఈ రోజు ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ అండి, మళ్ళీ రేపు మీకు వీడియోలో కలుస్తాను. బాయ్. సో ఈ రోజు నేను ఆయిల్ అప్లై చేసుకోబోతున్నాను. హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ ఎలా డ్రై చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను మీకు చూపించాను కదా. సో ఈ రోజు ఏంటంటే నేను ఆయిల్ అప్లై చేసుకోబోతున్నాను. రెడీ అయిపోయి చక్కగా వచ్చేసానండి మీకు చూపించడానికి. సో ఇప్పుడు నేను ఆయిల్ అప్లై చేసుకుంటాను. ఆయిల్ అప్లై చేసుకుని నేను వీక్లీ చెప్పాను కదా 4 days ఏమో ఆయిల్ అప్లై చేసుకుని హెయిర్ జడేసేసుకుంటాను. అండ్ 2 days అంటే వీక్లీ 2 మటుకు హెడ్ బాత్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఇది హెడ్ బాత్ చేసిన హెయిర్ అన్నమాట. సో ఇప్పుడు నేను దీనికి చక్కగా ఆయిల్ అప్లై చేసుకుని రోజు ఎలా జడేసుకుంటానో ఎలా మెయింటైన్ చేస్తానో అనేది చూపిస్తాను ఇప్పుడు. అండ్ నేను చెప్పినట్టు హెడ్ బాత్ చేసుకునేడానికి ఏమేమి వాడతాను ఏంటి అనేది నేను అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అది కూడా చూడండి. ఆయిల్ అయితే చెప్పాను కదా నేను పారాషూట్ ఆయిల్ మాత్రమే వాడతానని. సో ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో అలా అప్లై చేసుకుంటే మీకు హెయిర్ ఫాల్ అనేది ఉండదు. ఇప్పుడు నేను ఎలా డైలీ ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటాను అనేది చూపిస్తాను చూడండి. సో చూడండి, ఆయిల్ పారాషూట్ ఆయిల్ తీసుకుంటున్నాను. నేను ఇది కొంచెం ఓవెన్లో పెట్టి వేడి చేసేసుకుంటాను. స్టవ్ మీద కూడా ఒక 5 minutes కూడా ఎక్కలేదండి. జస్ట్ ఒక 1 minute అయితే చాలు, మనకి గోరువెచ్చగా అయిపోతుంది, అప్లై చేసేసుకోవచ్చు. నేను డైలీ అయితే ఇలా గోరువెచ్చగా చేసుకుని అప్లై చేసుకోలేను, కిడ్స్ ఉన్నారు కాబట్టి. సో నేను మార్నింగ్ ఏంటంటే నేను 4 times ఆయిల్ అప్లై చేసుకుంటాను కదా డైలీ. నేను రోజు కూడా ఆయిల్ అప్లై చేసుకుంటానండి. ఈ రోజు ఎక్కువ అప్లై చేసుకున్నాను, రేపు అప్లై చేసుకోకుండా ఉన్నాను. ఏంటంటే రోజు కూడా కొంచెం కొంచెంగా అప్లై చేసుకుంటాను. డెఫినెట్గా జడేసుకునే ముందు ఆయిల్ అప్లై చేసుకునే జడేసుకుంటాను. యాక్చువల్లీ నాకు కొంచెం ఆయిల్ అంటే కొంచెం పిచ్చి కూడా ఉంది. ఏంటంటే నాకు ఆయిల్ పెట్టుకుంటే నా హెయిర్ అలా స్టాండ్ పై ఉండిపోతుంది అని చెప్పి నాకు చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు మనకి హెడ్ బాత్ చేస్తే చూడండి ఇలా హెయిర్ ఇలా వచ్చేస్తూ, నాకెందుకో చాలా మందికి హెడ్ బాత్ చేస్తే ఇష్టం, నాకెందుకో కొంచెం హెడ్ బాత్ చేస్తే నాకు అంత కంఫర్టబుల్గా ఉండలేను. నాకు ఆయిల్ పెట్టుకుని జడేసుకుంటేనే నా జుట్టు అలా సెటిల్ అయినట్టు అనిపిస్తుంది. సో నాకు కొంచెం ఇష్టం కూడా ఆయిల్ అంటే. సో నేను కొంచెం ఎక్కువ అప్లై చేసుకుంటాను. అండ్ మా కిడ్స్కి మా హస్బెండ్కి అందరికీ కూడా కొంచెం ఎక్కువ అప్లై చేసేస్తూ ఉంటాను. సో నేను ఇది వేడి చేసి వచ్చిన తర్వాత నేను మీకు ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. సో చూడండి, వేడి చేసేసాను, గోరువెచ్చగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే రోజు కూడా నేను వీడియోలో చూపించినట్టు అంత టైం మనకు ఉండదు కదండి. సో కొంచెం ఫాస్ట్గా అప్లై చేసేసుకుంటాను ఇలా. బట్ ఆ ప్రొసీజర్ అయితే అలానే ఫాలో అవుతాను, బట్ కొంచెం ఫాస్ట్గా అప్లై చేసేసుకుంటాను ఇలా రోజు అయితే. ఇప్పుడు నాది హెడ్ బాత్ చేసిన తల కాబట్టి కొంచెం ఒక 5 to 10 minutes 5 minutes పడుతుంది అనుకోండి. బట్ అంటే నేను ఈ రోజు ఆయిల్ అప్లై చేసుకుని ఉంటాను కాబట్టి రేపు ఇంత అప్లై చేసుకోవాల్సిన పని ఉండదు. జస్ట్ స్కాల్ప్ వరకు మాత్రం పైన అప్లై చేసేసుకుంటాను. నేను అది కూడా చూపిస్తాను మీకు ఎలా అప్లై చేసుకోవాలో.
జుట్టు మొత్తం కూడా ఇలా అప్లై చేసేసుకుని తర్వాత వేడి తీసుకుని రాసుకుంటాను. చూడండి, మనకి చిక్కు కూడా ఉండదు. యాక్చువల్లీ కొంచెం ఏం చేస్తారంటే ఆయిల్ అప్లై చేసే ముందే కొంచెం చిక్కు కూడా తీసేసుకోండి, మనకి చాలా ఈజీగా ఉంటుంది అప్లై చేసుకోవడం. అండ్ మనకంత హెయిర్ ఫాల్ కూడా ఉండదు అనమాట. సో ఇలా పైనుంచి కిందకి జస్ట్ ఒక సైడ్ అయితే టూ పార్టీషన్స్ తీసుకున్నాను. ఒక సైడ్ 2 అండ్ ఇంకో సైడ్ కూడా 2 పార్టీషన్స్ తీసుకున్నాను. చూడండి, ఇలా కొంచెం ఫాస్ట్గా అప్లై చేసుకుంటాను, రోజు కదండి. సో బట్ నాకు టైం ఉంటే మాత్రం డెఫినెట్గా అలానే మొత్తం కూడా కూర్చుని వీక్లో వన్స్ అయితే మటుకు నేను అలా అప్లై చేసుకుంటానండి, మీకు వీడియోలో చూపించినట్టు. చూడండి, మనకి డెడ్ హెయిర్ అంటే మనకి ఏదైనా జుట్టు కొంచెం ఇదైపోయి ఉంటే కనుక మనకి ఇలా అప్లై చేసుకున్నప్పుడే కొంచెం లైట్గా ఇలా వచ్చేస్తూ ఉంటుంది. చూడండి, మనకి దువ్వేటప్పుడు అయితే ఇంక ఇది హెయిర్ ఫాల్ ఉండదు, మనకి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడే చక్కగా ఇలా వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, నాకు ఒకటైతే వచ్చేసింది. సో నేను ఇప్పుడు ఓవరాల్గా ఒకసారి అప్లై చేసేసుకుంటాను ఆయిల్. సో ఓకేనండి, ఆయిల్ అయితే నా హెయిర్కి చక్కగా పట్టేసింది. ఇది చెప్పాను కదా ఎంతో టైం కూడా పట్టదని, జస్ట్ 5 to 10 minutes టైం అంతేనండి, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. సో ఇప్పుడు నేను ఎలా జడేసుకుంటాను ఏంటి అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే కోమ్ చూడండి, నేను చెప్పాను కదా ఇది వేగ కోమ్ అండి, నాకు ఇది చాలా బాగా నచ్చుతుంది. నేను కోమ్లో కూడా చాలా పర్టికులర్గా ఉంటాను. పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే బయటికి నేను ఎవరు దువ్వెలతో పడితే వాళ్ళు దువ్వెలతో కూడా దూకోను, నాకు అదొక కొంచెం ఫీలింగ్గా కూడా ఉంటుంది. ఏంటంటే నా కోమ్ కూడా నేను ఆయిల్ పెట్టుకున్నప్పుడు దూకుంటాను కదా, సో హెడ్ బాత్ చేసినప్పుడు ఏంటంటే కోమ్ మొత్తం చక్కగా కడిగేసుకుని ఆ తర్వాత మాత్రమే దూకుంటాను. ఎందుకంటే నేను చూపించాను కదా మీకు హెడ్ బాత్ చేసినప్పుడు గ్రీన్ కలర్ కోమ్ అలా దూరంగా తీసుకుంటాను. లేదా అంటే ఈ కోమ్ని చక్కగా వాష్ చేసేసుకుని అప్పుడు మాత్రమే దూకుంటాను. ఇలా ఆయిల్ దాంతో మళ్ళీ నేను హెడ్ బాత్ చేసిన తర్వాత అయితే దూకోనండి, నాకు ఇష్టం ఉండదు. అండ్ మన హెయిర్ కూడా ఏంటంటే మన హెడ్ బాత్ చేసిన తర్వాత మనకి ఇదంతా ఈ ఆయిల్ అంతా కూడా మన హెయిర్ పట్టేసి మనకు అస్సలు బాగుండదు. ఏదో జస్ట్ ఆయిలీగా అటు హెడ్ బాత్ చేసినట్టు అటు సెమీగా ఉంటుంది. సో అందుకని మీరు కూడా చక్కగా కోమ్ అనేది ఎప్పటికప్పుడు వాష్ చేసుకోవాలండి. మీరు దూకునే ఏ కోమ్ అయినా సరే, ఈవెన్ కిడ్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఎవరి కోమ్ అయినా సరే ఏముందండి మీరే వాష్ చేయండి. సో అది కూడా ఒక హ్యాబిట్గా చేసేసుకోండి. సో ఇప్పుడైతే నేను ఎలా జడేసుకుంటాను చూపిస్తాను. సో నేను పాపిడి అయితే డెఫినెట్గా తీసుకుంటానండి, బట్ నేను అది మిర్రర్లో తీసుకుని వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. సో చూసారు కదా, నేనైతే పాపిడి తీసేసుకున్నాను. యాక్చువల్లీ అది మీ ఇష్టం అండి, తీసుకోవడం తీసుకోకపోవడం. బట్ ఏంటంటే నేను ఒకప్పుడు ఇలా అంటే ఇప్పుడు కూడా అంతే, నాకు ఇలా పైకి దువ్వేసుకోవడం అలవాటు అనమాట. కొంతమంది ఇలా సైడ్కి చక్కగా కిందకి దూకుంటూ ఉంటారు. బట్ నాకేంటంటే మా మదర్ నుంచి వచ్చిన పైకి ఇలా దూకోవడం అలవాటు. సో అలా చేస్తే ఏంటంటే మనకి ఇక్కడ నాకు కొంచెం చూడొచ్చు కూడా మీరు, నాకు కొంచెం హెయిర్ ఫాల్ కూడా అయింది మధ్యలో. సో అప్పుడు నాకు పార్లర్కి వెళ్తే ఆంటీ ఏం సజెస్ట్ చేశారంటే పాపిడి తీసుకోమన్నారు. అలా తీసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుందంట, ఉండదంట. సో అందుకని నాకు అక్కడితో ఆగిపోయింది. సో నేను పాపిడి తీసుకోవడం అయితే అస్సలు మిస్ అవ్వను, తీసుకొని వేసుకోండి. సో దట్ ఏంటంటే మీకు హెయిర్ ఫాల్ కూడా ఈ మధ్యలో పార్ట్లో ఉండదన్నమాట.
సో చూడండి, పైకి దూకునే వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇలా కొంతమంది ఇలా సైడ్కి ఇలా దూకుంటూ ఉంటారు చక్కగా కిందకి. అలా అలవాటు ఉంటే ఏం ప్రాబ్లం ఉండదండి. చూడండి, ఇలా నాకు ఇలా చక్కగా అంటే ఏంటంటే కొంచెం చిరాకు లేకుండా అలా కొంచెం పైకి వేసుకోవడమే అలవాటు. డైలీ బేసిస్ లో నేనైతే ఏ క్లిప్ ప్లక్కర్ అట్లాంటివి ఏం వాడనండి. జస్ట్ నార్మల్ గా జడేసేసుకుంటాను అంతే. అది కూడా కొంచెం టైట్ గానే వేసుకుంటాను, లూజ్ గా కూడా వేసుకోను. సో చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో ఇలా చక్కగా చిక్కు తీసేసుకుంటూ జడంతా తీసేసుకుంటాను నీట్ గా. చూస్తున్నారు కదా, నాకు వెనకాల కలుపుకునే అలవాటు అనమాట. నాకు యాక్చువల్లీ ముందు కూడా వచ్చు, బట్ నాకు ఇలా అలవాటు అయిపోయింది అంతే. నాకు ఎందుకో అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఇలా వెనక్కి కలుపుకుంటే కొంచెం టైట్ గా వచ్చినట్టు అనిపిస్తుంది. మీలో ఎంతమంది వెనక్కి కలుపుకునే అలవాటు ఉందో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. సో దాంట్లోనే ఇంతమంది ఉన్నారు అని చెప్పి నాకు కూడా అర్థమవుతుంది. బట్ నాకు ముందు కూడా వచ్చండి, చూడండి అది కూడా చూపిస్తా. ముందుకు కూడా అల్లుకోగలను నేను, బట్ నాకు ఇలా వెనక్కి అల్లుకోవడం అనేది అలవాటు అయిపోయి, సో నేను అలా కంటిన్యూ అయిపోతాను. ఫాస్ట్గా కూడా వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు, అలవాటు అయిపోయి. సో నేను రోజు ఏంటంటే ఇలా కొంచెం మనకి కింద అనేది నేను యాక్చువల్లీ ఏం చేశానంటే రీసెంట్గా పార్లర్కి వెళ్ళి కింద జస్ట్ ఈక్వల్గా కట్ చేయించుకున్నానండి. సో అందుకని నాకు ఇక్కడ కొంచెం ఇలా విడిపోతున్నాయి. బట్ నేను ఏంటంటే రోజు కూడా ఇలా లాస్ట్లో ఇలా చక్కగా జడేసేసుకుని పైకి మర్చేసుకుంటాను. ఇలా కిందకైతే వదిలేను. చూడండి, ఇలా వేసేసుకుని బ్యాండ్ పెట్టేసుకుంటాను. ఇలా చేస్తే చెప్పాను కదండి, మనకి స్ప్లిట్స్ చాలా వరకు తగ్గుతాయి. అండ్ మీరు జస్ట్ ఒక 1 వీక్ ఇలా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా హెయిర్ ఫాల్ అనేది తగ్గుద్ది, మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ మీ హెయిర్ గ్రోత్ కూడా పెరుగుతుంది. మీరు కావాలంటే అంటే మెజర్ చేసుకుని చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే బ్యాండ్ పెట్టేస్తుంది. సో ఇలా ఒక రబ్బర్ బ్యాండ్తో టైప్ చేసేసుకుంటాను. సో చూసారు కదా, ఇలా అన్ని రోజు నా హెయిర్ స్టైల్ అయితే ఇదే. 4 days వీక్లో 4 days అయితే నా హెయిర్ స్టైల్ ఇలానే ఉంటుంది ఇంట్లో మొత్తం కూడా. అండ్ వీక్లీ 2 నేను హెడ్ బాత్ చేస్తాను అని చెప్పాను కదా. సో అప్పుడు మాత్రం లూజ్ హెయిర్ వేసుకుని, అంటే లూజ్ హెయిర్ కాదు జడేసుకుని కింద వదిలేసుకుంటాను. నేను కొన్ని వీడియోస్లో చూపించినట్టు. సో ఇదేనండి నా వీడియో ఇవాళ. సో వీక్ మొత్తం కూడా నేను